మహాదేవుడు శ్రేష్టమైన ప్రభు యొక్క మహా కనికరమును జ్ఞాపకము చేసుకుంటూ మరొకసారి ప్రభు ఇచ్చిన అనుకూలమైన గడియను బట్టి దేవునికి వందనాలు స్తుతులు చెల్లించొచ్చు. మీ ఎదుటకు ఈ విధంగా వీడియో రూపంలో రావుట నాకెంతో సంతోషకరమైన విషయముగా నేను భావిస్తూ ఉన్నాను. మన ప్రభువు మనకు ఎంతో సహాయం చేసే దేవుడు మాత్రమే కాదు గాని మన యొక్క ఆత్మీయమైన స్థితిలో మనకు అనేకమైన పాఠములు నేర్పించే దేవుడు మనకు ఉన్నాడు. ఆ పాఠములు కొన్నిసార్లు మనకు బాధ, వేదన, కొన్నిసార్లు నొప్పి, శ్రమ వస్తూ ఉంటది. అయినను కూడా ఆ బాధ, వేదన, నొప్పి, శ్రమలో నుండే ప్రభువు మన జీవితాలను సరిచేయటానికి, సరిదిద్దటానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు అని మనము గుర్తుపెట్టుకోవాలి. ప్రభువును వెంబడిస్తూ ఉన్నాము అనగా నిత్యము మనకు సుఖ సంతోషాలు మాత్రమే ఉంటాయి అన్న ఆలోచన మనకు ఉండకూడదు. మనము ఆయన్ని వెంబడిస్తూ ఉన్నాము అనగా ఏ విధముగా అయితే మన భౌతికమైన తండ్రులు మనల్ని సరిచేయచ్చు, సరిదిద్దుతూ కొన్నిసార్లు బెత్తము దెబ్బలు వేయచ్చు, మరి కొన్నిసార్లు ప్రేమ చూపిస్తూ మనలను మంచి మార్గములో నడిపిస్తూ ఉంటారో అదే ప్రకారముగా మన పరలోకపు తండ్రి కూడా మన ఆత్మీయమైన భ్రష్టత్వములో నుంచి ఆయనను వెంబడించుటలో మనము లోపాలు ఉన్న సమయమున మనలను మరలా ఆయన సరిచేసి సరిదిద్ది ఆయన మార్గములో స్థిరపరుచుకునే ప్రభువు మనకు ఉన్నాడు. మనం ఉండిన స్థితిలో మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు గాని మనలను ఆయన వైపు త్రిప్పుకొని ఆత్మ సహాయత అనుగ్రహించుచు మనలను, మన జీవితాలను, మన కుటుంబాలను, మన ఆత్మను ఆయన తన గాయపడ్డ హస్తము చేత తాకి ముట్టి స్వస్థపరిచి ఆయన మనలను ఒక రక్షణ మార్గంలో నడిపించే దేవుడు ఉన్నాడు అని మనము గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధనల నుండి, ఆది కాండము నుండి మనము అనేకమైన గ్రంథాలు ధ్యానం చేస్తూ ఉన్న సమయమున ఇశ్రాయేలీయులను దేవుడు అదే విధముగా ఎన్నుకుంటూ ఉన్నాడు. వారి జీవితాలను సరిచేయచ్చు వస్తూ ఉన్నాడు. సంతోషములో వారిని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. బాధలో వారిని ఎత్తి పట్టుకొని ఆయన కాచి కాపాడుతూ ఉన్నాడు. వారు దూరమైపోయిన సమయమున ఆయన యొక్క వాక్కు చేత గద్దింపును వారికి అందించి వారిని సరిచేయచ్చు ఉన్న విధానము మనకు కనిపిస్తూ ఉన్నది. కొన్నిసార్లు వారికి ఆయన సరిచేసే విధములో వారికి శ్రమ ఉండవచ్చు. కొన్నిసార్లు వారు నష్టపోయారు, కొన్నిసార్లు వారు బాధపడ్డారు, మరి కొన్ని సంఘటనలో వారు అనేకమైన నిట్టూర్పుకు గురయ్యారు. మరికొంత ఆయన సరిచేయుటలో వారి జీవితములో ఎంతో కన్నీరు విడిచారు. వారి సొంత వారిని కోల్పోయి రావాల్సి వచ్చింది. వారి జీవితాలను యుద్ధాములకు గురి చేశాడు. వారిని అటువంటి క్లిష్టకరమైన పరిస్థితుల్లో కూడా ప్రభు విడిచిపెట్టలేదు. కానీ దేవుడు వారిని వెన్నంటే ఉండి ఆ బాధలో కూడా ఆయన హస్తము చేత వారిని కాచి కాపాడుతూ రక్షిస్తూ వారిని కానాను వాగ్దాన భూమిలోనికి నడిపించిన విధానం మనకు కనిపిస్తూ ఉన్నది. మన జీవితాల్లో కూడా ఇటువంటి క్లిష్టకరమైన పరిస్థితుల్లో, బాధ అయిన పరిస్థితుల్లో, దుఃఖము వచ్చిన పరిస్థితుల్లో నా దేవుడు నా జీవితములో ఒక కార్యము చేయబోతూ ఉన్నాడు, నేను విశ్వసించిన దేవుడు మా జీవితములో ఒక క్రియ చేయబోతూ ఉన్నాడు అన్న విశ్వాసముతో మన ఆత్మీయమైన జీవితమును ముందుకు కొనసాగించుకునే వారుగా ఉండాలి. కానీ ఆ పరుగు పందెమును మనము విడిచిపెట్టి దూరముగా పారిపోయే వారముగా ఉండకూడదు అని మనము గుర్తుపెట్టుకుందాము. మరి ముఖ్యంగా ప్రభువు ఇశ్రాయేలు జనాంగముని ఎంతో ప్రేమించాడు. వారి సొత్తైన ప్రజగా వారిని ఎన్నుకున్నాడు. అనేకమైన సహాయత వారి ఎడల నిత్యము కనపరుస్తూ వస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు తన వాక్కు చేత వారితో అనేక మంది భక్తుల చేత మాట్లాడుతూ ఉన్నాడు, ప్రవక్తల చేత తన యొక్క మనస్సును వారు గుర్తెరగలిగినట్లు
తన యొక్క స్వరమును ప్రవక్తల చేత దేవుడు ఇశ్రాయేలు జనాంగము దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ప్రవక్తల గ్రంథములు, మనము పెద్ద ప్రవక్తలు ఏమిటి, చిన్న ప్రవక్తలు ఏమిటి, వారి ప్రవచించిన వచనములు, వారు ప్రవచించిన వాక్కులు మనము ధ్యానం చేసినట్లయితే వారు ఏదో నోటి మాట బట్టి వారు ఏదో పలకలేదు. దేవుడి దగ్గర నుంచి వర్తమానం పొందుకున్నాము కాబట్టి వర్తమానము వారికి తెలియపరిచి వారిని విడిచిపెట్టలేదు. ఆ వర్తమానము సందేశం అందించుటలో మాత్రమే వారి సేవ విడిచిపెట్టుట మనము చూడము. కానీ వారు దేవుని యొక్క వాక్కును పొందుకున్న సమయమున వారి జీవితాల ద్వారా ప్రజలతో మాట్లాడిన విధానం మనకు కనిపిస్తూ ఉన్నది. మరి ముఖ్యంగా నాకు కలిగిన ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథము నుండి, పాత నిబంధన గ్రంథము నుండి ఒక ప్రవక్త యొక్క జీవితాన్ని నేను మీతో పంచుకోవాలి అని ఇష్టపడుతూ ఉన్నాను. ఆ ప్రవక్త యొక్క జీవితము మనము ఆలోచించి ధ్యానం చేసిన సమయమున దేవుడు తన జీవితము ద్వారా ప్రజలకు, ఇశ్రాయేలు జనాంగముకు ఒక వర్తమానం ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు హోషయ. నాతో పాటు మీ పరిశుద్ధ గ్రంథములను, పాత నిబంధన గ్రంథము, హోషయ గ్రంథము తెరవలసిందిగా ప్రేమతో కోరుచూ ఉన్నాను. మనము ధ్యానంలోనికి వెళ్లే మునుపు దేవుని యొక్క సహాయత ప్రార్థనా రూపంలో మనము కోరుకుందాం. అందరము కళ్ళు మూసుకున్న సమయమున ప్రభు యొక్క ఆత్మ నడిపింపును మనము కోరుకుందాం. మహిమగల రాజా, శ్రేష్టమైన దేవ, మీ పవిత్రమైన ఘననామమును కీర్తిస్తూ ఉన్నాం. మీరు నిత్యము మాతో నిలిచి మమ్మల్ని నడిపించే దేవుడవు నీవు ఒక్కడవే. ఈ లోకములో మేము జీవిస్తూ ఉన్నంత కాలము అనేకమైన కష్ట నష్టములకు మా జీవితము లోనవుతూ ఉన్నది. కొన్నిసార్లు పరిస్థితుల్లో మేము ఎంతో నష్టపోతూ ఉన్నాము, శ్రమను అనుభవిస్తూ ఉన్నాము. అయినను కూడా మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కాదు, కానీ మీ యొక్క సహాయత చేత మా జీవితాల్లో కార్యము సఫలీకృతము చేయగలిగిన దేవుడవు నీవు ఒక్కడవే. ప్రభువా, కొద్ది నిమిషాల పాటు మేము హోషయ గ్రంథమును మేము ధ్యానం చేయబోతూ ఉండగా మీ ఆత్మశక్తి, ఆత్మ వాక్కును మీరు మాకు అందించండి. మా జీవితాల్లో కావలసిన దిద్దుబాటు, మా జీవితాల్లో కావలసిన సంసిద్ధత మీరు మాకు అందించమని కోరుకుంటూ క్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము పరిశుద్ధపు తండ్రి, ఆమేన్. మనందరము హోషయ గ్రంథమును మనము తెరుద్దామండి. హోషయ గ్రంథములో నుండి నాకు కలిగిన ఒక ఆత్మీయమైన తలంపులను నేను మీతో పంచుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాను. మొదటి అధ్యాయములో ఉండిన కొన్ని వచనాలను, మరి ముఖ్యంగా 11 వచనాలను నేను చాలా క్లుప్తముగా నేను మీకు చూపించటానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవునికి ఇశ్రాయేలు జనాంగము పట్ల ఉన్న ప్రేమ ఈ గ్రంథములో మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ గ్రంథములో మరి ముఖ్యంగా హోషయ దేవుని దగ్గర నుంచి వాక్కును పొందుకున్నాడు. దేవుని వాక్కును హోషయ పొందుకొని దేవుని ప్రవక్తగా హోషయ దేవుని చేత అభిషేకింపబడి, నిర్ణయింపబడి, దేవుని యొక్క మనస్సు ఎరిగి, దేవుని యొక్క మనస్సును ప్రజలు వినగలుగునట్లుగా, గ్రహించగలుగునట్లుగా తన యొక్క జీవితం ద్వారా వారికి బయలుపరుస్తూ ఉన్నాడు. హోషయ అను పేరుకు అర్థము రక్షకుడు అని అర్థం. ఆయన రక్షించేవాడు, ఆయన ప్రజలను రక్షించేవాడు. మన యేసు క్రీస్తు ప్రభువుకు కూడా ఒక నామము ఉన్నదండి. ఆయన కూడా రక్షకుడు అను నామము ఉన్నది. ఆ ప్రభు కూడా ఈ లోకములోనికి వచ్చాడు. నశించిపోతూ ఉండిన ఆత్మలను రక్షించటానికై ఈ లోకములోనికి వచ్చాడు. పాప క్షమాపణ ఇవ్వటానికై ఈ లోకములోనికి వచ్చాడు. రక్షణ మార్గము సరళము చేయటానికై ప్రభు ఈ లోకములోనికి వచ్చాడు. ఈ హోషయ నామముకు కూడా రక్షకుడు అని అర్థం. తన ప్రజలను రక్షించటానికై ఆయన ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు. ఈ హోషయ గ్రంథము క్రీస్తు పూర్వము 753వ సంవత్సరము నుండి 714 సంవత్సరములు మధ్య కాలములో ఈ హోషయ తన ప్రవచనములను ప్రవచించినట్లు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే సొలొమోను పరిపాలన తదుపరి
వాగ్దాన భూమి రెండుగా విభజింపబడి ఉన్నది. ఉత్తర దేశము కింద దేశముగా విభజింపబడ్డ సమయమున దక్షిణ దేశములో యూదా మరి ముఖ్యంగా ప్రధానంగా క్యాపిటల్ గా మనం చూస్తాము. ఉత్తర దేశములో ఇశ్రాయేలును మనము చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలులో అనేక మంది గోత్రముల వారు నివసిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగములో వారు చివరి సమయమున సొలొమోను చివరి సమయమున అదే సమయము తదుపరి మొదటి రాజులు కొంతమంది రాజుల కాలములో హోషేయ తన యొక్క ప్రవచనములను ప్రవచించినట్లు మనం చూస్తూ ఉన్నాము. హోషేయ ప్రవచనాత్మకమైన విషయాలను ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు తీసుకొని వస్తూ ఉన్నాడండి. కింద యూదా ప్రాంతము ఉన్నది, పైన ఇశ్రాయేలు ప్రాంతము ఉన్నది. ఈ ఇశ్రాయేలు ప్రాంతములో యెరోబాము ఆయన రాజుగా అభిషేకింపబడ్డాడు. యెరోబాము ఎఫ్రాయిము గోత్రమునకు చెందినవాడు. ఆ పైన ఉండిన ప్రాంతము ఉత్తర ప్రాంతము అంతయు ఎఫ్రాయిము అనేక మంది గోత్రము మాత్రమే కాదు గాని మిగిలిన అన్ని గోత్రములలో ఎఫ్రాయిము గోత్రికులు చాలా సంఖ్యలో పెద్దవారు. కాబట్టి ఉత్తర దేశమును ఉత్తర ప్రాంతమును ఎఫ్రాయిము అని కూడా అనేక మంది గ్రంథకర్తలు వారు సంబోధిస్తూ ఉన్నారు. 10 గోత్రముల్లో ఎఫ్రాయిము చాలా ప్రాముఖ్యత కలిగిన గోత్రం. ఈ 10 గోత్రములలో ఎఫ్రాయిములో నుండి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు, ఒక రాజుగా ఎన్నుకుంటూ ఉన్నాడు. ఆయన పేరే యెరోబాము. ఆ యెరోబాము యొక్క పరిపాలనలో హోషేయ దేవుని యొక్క వాక్కును ప్రవచన రూపములో ప్రజలకు ఇచ్చుచూ ఉన్న విధానం మనకు కనిపిస్తూ ఉన్నది. హోషేయ దేవుని యొక్క వాక్కును ఏ విధముగా తన ప్రజల దగ్గరకు తీసుకొని వచ్చాడు అని మనం ఆలోచిస్తే దేవుని యొక్క ఆజ్ఞను ఆయన ఖచ్చితముగా నెరవేరుస్తూ తన యొక్క వాక్కును ప్రజలకు ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ ఆజ్ఞ? ఇశ్రాయేలీయుల యొక్క ఆత్మీయమైన పతనమునకు సాదృశ్యకరముగా ఉండటానికై దేవుడు హోషేయను ఒక స్త్రీ చేత వివాహము చేయబడతావు అని దేవుడు మాట ఇస్తూ ఉన్నాడు. ఆ స్త్రీ పేరు గోమెరు. ఆ స్త్రీ ఎటువంటి స్త్రీ అని మనము చూస్తే ఆమె చాలా భ్రష్టత్వములో జీవిస్తూ ఉండిన స్త్రీ. అయినను కూడా ఏ విధముగా అయితే దేవుని యొక్క హృదయము ఆవేదనతో వేదనతో ఎంతో రోదనతో బాధతో తన ప్రజలు చేయుచూ ఉండిన పాపమును చూసి ఎంతో బాధతో తను వాక్కును ఇచ్చుచూ ఉన్నాడో అదే ప్రకారముగా హోషేయ కూడా ఒక వేదన బాధను ఆయన జీవితములో అనుభవిస్తూ ఒక సాదృశ్యకరముగా ఉండుట నిమిత్తమై ఆ వేశ్య జీవితము జీవిస్తూ ఉండిన స్త్రీని ఆ వ్యక్తి పెండ్లాడి ఆ బాధను ఆయన అనుభవిస్తూ దేవుని యొక్క వాక్కును తన ప్రజలకు అందిస్తూ ఉన్న విధానం మనకు కనిపిస్తూ ఉన్నది. దేవుని యొక్క ఉద్దేశము ఈ మొదటి అధ్యాయంలో మనము చూడగలమండి. ఈ హోషేయ గ్రంథములో దేవుని యొక్క మనస్సును దేవుని యొక్క ఉద్దేశము మనకు కనిపిస్తూ ఉన్నది. దేవుని మనస్సు ఏమై ఉన్నది? వర్తమానం ఏమై ఉన్నది? ప్రజలు చేయుచూ ఉండిన పాపమును దేవుడు విసర్జించుచూ ఉన్నాడు. రెండవదిగా దేవుడు ఈ ప్రజల మీదకు న్యాయ తీర్పును తీర్చబోతూ ఉన్నాడు. దేవుడు తన ప్రజలకు ఒక తీర్పులోనికి తీసుకుని రాబోతూ ఉన్నాడు. మూడవదిగా మొట్టమొదట మనము ధ్యానం చేసిన విధముగా దేవుడు తన ప్రేమను వారికి వెల్లడపరుస్తూ ఉన్నాడు. అది ఆయన మనస్సై ఉన్నది. అదే సమయమున దేవుడు తన ప్రజలను ఖండిస్తూ కూడా ఉన్నాడు. ఏమి చూసి ఖండిస్తూ ఉన్నాడు? ప్రజల్లో ఉండిన మోసపు క్రియలను, వ్యభిచరిస్తూ ఉండిన జీవితమును, విగ్రహారాధనను,
వారిలో ఉండిన భ్రష్టత్వమును, వారిలో ఉండిన దురాశను దేవుడు వారి జీవితంలో నుండి విసర్జిస్తూ ఉన్నాడు. వారి జీవితమును చూసిన సమయమున, వారి క్రియలు చూసిన సమయమున దేవుడు ఈ లక్షణములు కలిగిన వారిని విసర్జిస్తూ ఉన్నాడు అని మనము చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ కొద్దిపాటి నేపథ్యముతో మనము మొదటి అధ్యాయము మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు మీ పరిశుద్ధ గ్రంథములను హోషేయ గ్రంథము మొదటి అధ్యాయము తెరవలసిందిగా కోరుచూ ఉన్నాను. ఈ మొదటి అధ్యాయము కన్నా మొత్తము ఉండిన 14 అధ్యాయాలు మనము జాగ్రత్తగా పరిశీలించిన సమయమున ఇందులో 152 వచనములు ప్రవచన వచనములను మనము చూస్తూ ఉన్నామండి. మరి ముఖ్యంగా ఈ 152 ప్రవచన వచనములలో నెరవేరనవి 17 ప్రవచన వచనములు నెరవేరలేదు. ఈ 17 ప్రవచన వచనములు భవిష్యత్ కాలములో క్రీస్తు రాకడ మునుపు నెరవేరతాయి అని మనము విశ్వసిద్దాము. అదే ప్రకారముగా 134 ప్రవచన వచనములు నెరవేరినట్లు మనము చూస్తూ ఉన్నాము. ఆల్రెడీ ఫుల్ఫిల్ అయిపోయిన ప్రొఫెసీ ఉంది 134 వచనాలు. ఇందులో కొన్ని ఆజ్ఞలు కూడా ప్రభు ఇస్తూ ఉన్నాడు. 26 ఆజ్ఞలను మనము చూస్తాము. 16 ప్రశ్నలను కూడా ఈ అధ్యాయాలలో 14 అధ్యాయాలలో మనము చూడటానికి అవకాశం ఉన్నది. మొదటి అధ్యాయములో ఉండిన 11 వచనాలు మనము చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ 11 వచనములను 4 విధాలుగా మనము విభజించుకొని ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. 4 అంశాలుగా మనము విభజించుకొని ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. మొదటి 2 వచనాలు ఈ హోషేయ గురించి పరిచయాన్ని మనము చూస్తాము. మొదటి వచనములో దేవుడు ఒక 5 రాజులను పరిచయం చేయొచ్చు ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగముతో దేవుడు మాట్లాడుతూ హోషేయ ద్వారా వారికి ఒక గుర్తు తెలిసిన వారు, వారికి బాగా పరిచయం ఉండిన వారు 5 రాజుల యొక్క జీవితాలను వారికి చూపిస్తూ తన యొక్క వాక్కును ప్రారంభిస్తూ ఉన్నాడు. మొదటి వచనంలో మనం చూస్తే ఒక 5 రాజులు ఎవరండి? ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిస్కియా, యెరోబాము. ఈ 5 రాజుల యొక్క పరిపాలనలో దేవుడు తన ప్రవచన వచనములను దేవుని యొక్క జనాంగము దగ్గరికి, ఇశ్రాయేలు జనాంగము దగ్గరికి పంపించుచూ ఉన్నాడు. హోషేయ యొక్క తండ్రి పేరు మొదటి వచనంలోనే బెయేరి అని మనకు కనపడుతూ ఉన్నది కదా. తదుపరి ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఎవరికి దేవుని వాక్కు ప్రత్యక్షం అవుతూ ఉన్నది? పైన ఉండిన 5 రాజులకు ప్రత్యక్షం అవల, హోషేయ యొక్క తండ్రికి ప్రత్యక్షం అవల. దేవుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? హోషేయతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు రాజులను అభిషేకించాడు, ఎన్నుకున్నాడండి. అంతకన్నా ప్రాముఖ్యముగా దేవుని యొక్క ప్రవక్తలను దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. దేవుడి యొక్క ప్రజలను పరిపాలించటానికి దేవుడు రాజులను అభిషేకించాడు. వారి యొక్క ఆత్మీయమైన జీవితాన్ని బలపరచటానికి దేవుడు తన ప్రవక్తలను అభిషేకిస్తూ ఉన్నాడు. తన ప్రవక్త చేత దేవుడు తన ప్రజలతో మాట్లాడటానికి ఇష్టపడ్డ విధానం మనము చూస్తూ ఉన్నాం. 2వ వచనములో దేవుడు తన అంతరంగమును వారికి, తన ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాడండి. దేవుని యొక్క మనస్సును ఆ ప్రజలకు వెల్లడిపరుస్తూ ఉన్నాడు. 2వ వచనం మనము చూద్దామా? మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించుచూ ఉన్నారు. ఏమన్నాడు? విసర్జింపబడ్డ జనాంగము దగ్గరకు దేవుని యొక్క వాక్కు వస్తూ ఉన్నది. దేవుణ్ణి త్రోసివేసిన జనాంగము దగ్గరకు, దేవుణ్ణి నిర్లక్ష్యము చేసిన జనాంగము దగ్గరకు, మాకు దేవుడు వద్దు అనేసి వారి ఆత్మీయమైన జీవితాన్ని పూర్తిగా భ్రష్టత్వములో జీవిస్తూ ఉండిన ప్రజల దగ్గరకు
దేవుని యొక్క స్వరము వచ్చుచూ ఉన్నది. దేవుడు తన ప్రజలను ఏ స్థితిలో ఉండినను చూస్తూ ఉన్నాడు, మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. మన యొక్క ఆత్మీయమైన జీవితాన్ని చూస్తే దేవుడు మనకు ఉన్నాడండి. మన ఆత్మీయమైన పరిస్థితిని గుర్తెరిగిన దేవుడు మనకు ఉన్నాడు. మనము ఆయన వైపుకు తిరగకుండా దూరం అయిపోయి ఉన్న స్థితిలో ఉన్న సమయమున ప్రభువును మనం నిర్లక్ష్యము చేసిన సమయము, ప్రభువు మాకు వద్దు అని తిరస్కరించిన సమయము, ప్రభువులో నుండి మనం వైదొలిగిపోయినా ఆయన మాట వినకుండా, ఆయన స్వరము వినకుండా, ఆయన ఆజ్ఞను పాటించకుండా, ఆయన కట్టడలను, ఆయన విధులను నిర్లక్ష్యము చేసిన జనాంగము దగ్గరకు దేవుని యొక్క వాక్కును దేవుడు తన ప్రవక్త చేత పంపిస్తూ ఉన్నాడు. ఎటువంటి స్థితిలో ఉన్నారు వీరు ప్రజలు? వారు ఎటువంటి స్థితిలో ఉన్నారంట చూద్దామా? వారు విసర్జించిన స్థితిలో ఉన్నారు. రెండవది, వారు వ్యభిచరించుచూ ఉండిన స్థితిలో ఉన్నారు. మూడవది, వారు మోసము చేయుచూ ఉండిన స్థితిలో ఉన్నారు. నాలుగవది, వారు ఎదిరించు స్వభావము కలిగిన వారుగా ఉన్నారు. ఐదవదిగా, విరుద్ధమైన క్రియలు చేయుచూ ఉండిన స్వభావము కలిగిన వారుగా ఈ ఇశ్రాయేలు ఉత్తర దేశంలో జీవిస్తూ ఉండిన ప్రజలు వారి యొక్క జీవితము ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి ప్రజల దగ్గరకు దేవుడు తన ప్రవక్తను పంపించుచూ ఉన్నాడు. ఎటువంటి మనస్సుతో తను వాక్కును పంపిస్తూ ఉన్నాడు దేవుడు? ఆయన మనస్సు ఎంతో వేదనతో ఉన్నది, ఆయన మనస్సు ఎంతో బాధతో ఉన్నది, ఆయన మనస్సు ఎంతో కష్టముతో ఉన్నది, ఆయన మనస్సు ఎంతగానో కోపముతో ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా ఒకవైపు. రెండో వైపు మనం చూసినట్లయితే ఆయన క్రోధముతో ఉన్నాడు వారి పట్ల, న్యాయము తీర్చడానికి సిద్ధముగా ఉన్నాడు, తీర్పు తీర్చడానికి సిద్ధముగా ఉండిన ప్రభువు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ప్రజల యొక్క మనసు మనము చూసాము, వారి యొక్క ఆత్మీయమైన స్థితిని మనము కనుగొన్నాము. ఇదే 2 వచనాలలో దేవుని యొక్క మనస్సును కూడా మనకు వెల్లడిపరుస్తూ ఉన్నాడు. 2వ వచనం మనం చదువుదామా? జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి, ఎవరంట? హోషేయ వెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎటువంటి హృదయం కలిగిన వారి దగ్గరికి దేవుడు పంపిస్తూ ఉన్నాడు? ఎటువంటి ప్రవర్తన కలిగిన వారి దగ్గరికి తన యొక్క ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు? దేవుడు ఆయనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడండి. అటువంటి విసర్జించిన జనాంగము దగ్గరికి నీవు వెళ్ళాలయ్యా. నన్ను త్రోసివేసిన జనాంగము దగ్గరికి నీవు వెళ్ళాలి. నన్ను పూర్తిగా మర్చిపోయిన జనాంగము దగ్గరికి నీవు వెళ్ళాలి. వెళ్ళి నీవు దేవుని కొరకు పరిచర్య చేయాలి, దేవుని పని చేయాలి, దేవుని స్వరము వారికి వినిపించాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్న సమయమున దేవుని యొక్క స్వరము వినని వారు అనేక మంది ఉన్నారు. విసర్జించిన వారు ఉన్నారు, తృణీకరించిన వారు ఉన్నారు, త్రోసివేసిన వారు ఉన్నారు. ప్రభు యొక్క మాట, నామము, వర్తమానము, సువార్త వారు వింటే కోపముతో రగిలిపోయి తన యొక్క పంపబడిన సేవకుల మీద దౌర్జన్యానికి పాల్పడేవారు కూడా ఉన్నారు కదా. అటువంటి ప్రజల మధ్యకు దేవుడు ఈ దినమున విశ్వాసిని పంపిస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది మనకు? ఎక్కడి నుంచి హోషేయ బలము పొందుకుంటూ ఉన్నాడు? ఏ విధముగా ఆయన ధైర్యముతో వెళ్ళి మాట్లాడగలుగుతూ ఉన్నాడు అని మనము ఆలోచిస్తే, మన ప్రభువుకి నామం ఉన్నది అని మనం ధ్యానం చేశాము కదా. ఆయన రక్షకుడు అని మనము చూశాము. తన ప్రవక్తను రక్షించే దేవుడు, తన ప్రవక్తను కాపాడుకునే దేవుడు, తన ప్రజలను రక్షించుకునే దేవుడు, తన ప్రజల పక్షమున పోరాడే దేవుడు, తన ప్రజలకు రక్షణ వలయముగా, కవచముగా నిలిచి ఆ ప్రభువు మాత్రమే తన భక్తులను, తన ప్రవక్తలను, తన ప్రజలను, తన బిడ్డలను కాచి కాపాడుకునే ప్రభువు మనకు ఉన్నాడండి. ఆయన తన ప్రజల దగ్గరకు హోషేయను పంపిస్తూ ఉన్నాడు.
తన ప్రజల దగ్గరకు హోషేయాని పంపిస్తూ తన యొక్క జీవితం ద్వారా కూడా తన యొక్క వర్తమానము ప్రకటించాలి అని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఏమిటంట 2వ వచనములో, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయాకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ 2వ వచనము చాలా కష్టమైన వచనము కదా. ఏ వ్యక్తి అయినా, ఏ ప్రవక్త అయినా, ఏ విశ్వాసి అయినా కూడా ఇటువంటి పని చేయటానికి ఇష్టపడతారా అండి? లేదు కదా. వ్యభిచారము చేయుచూ ఉండిన ఒక స్త్రీని నీవు వివాహము చేసుకొనుము అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఏమాత్రము మంచితనము లేని స్త్రీని, ఏమాత్రము మంచి క్రియలు లేని స్త్రీని, ఆమె జీవితంలో ఎటువంటి మంచితనము లేని స్త్రీని దేవుడు హోషేయాను వివాహము చేసుకోమంటూ ఉన్నాడు. ఆమె ఎటువంటి స్త్రీ అంట? వ్యభిచారము చేయుచూ ఉన్నది. ఆమె వేశ్యగా తన జీవితాన్ని జీవిస్తూ ఉన్నది. సమాజములో విరుద్ధమైన క్రియలు చేయుచూ ఉండిన స్త్రీని దేవుడు హోషేయాను వివాహము చేసుకోమంటూ ఉన్నాడు. 2వదిగా, వ్యభిచారము వలన పుట్టిన పిల్లలను నీవు కనాలి అని అంటూ ఉన్నాడు. వారిని అంగీకరించాలన్నాడు. ఇదంతా ఏమిటంట? ఆయన బ్రతిమలాడతల్లా. హోషేయాకును దేవుడు బ్రతిమలాడతల్లా. హోషేయాను దేవుడు బుజ్జగించి నువ్వు చేయి అని బ్రతిమలాడతల్లా. దేవుడు హోషేయాని ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇదే 2వ వచనం చివరి భాగంలో మనం చూస్తున్నాము. నీవు ఆమెను వివాహం చేసుకు, ఇది నా ఆజ్ఞ అంటున్నాడు. అటువంటి బిడ్డలను నీవు అంగీకరించు, ఇది నా ఆజ్ఞ అంటూ ఉన్నాడు. దేవుడు మనల్ని కూడా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడండి. దేవుని యొక్క వర్తమానము అన్నది సువార్త. దేవుని యొక్క స్వరము, వాక్కు అన్నది సువార్త. ఆయన సువార్త, ఆయన వర్తమానము, ఆయన వాక్కు మనము పొందుకొని మనం లోకములోనికి వెళ్ళి మనము వ్యతిరేకంగా విరుద్ధమైన క్రియలు చేయొచ్చు అనే వారికి మనము ప్రకటించాలి. అది అనుకూలతను బట్టి కాదు, మనకు అనుకూలంగా ఉన్న గడియను బట్టి కాదు, పరిస్థితి బట్టిని కాదు. స్థితిగతి చక్కగా సంతోషమైతే ప్రకటిస్తాను అనటానికి అవకాశం లేదు. ఆయన సమయానుకూలతను బట్టి, ఆయన పిలిచిన పిలుపును బట్టి, ఆయన ఇచ్చిన వాక్కును అంగీకరించి మనం జీవితము నిలిచి ఉన్న స్థానము, స్థితిలోనే, మనకు కలిగిన పరిస్థితుల్లోనే, మనకు కలిగిన వాతావరణములోనే మనము ఆయన వాక్కును, సువార్తను, రక్షణను మనము అందించేవారిగా, ప్రకటించేవారిగా ఉండాలి. ఇది ఆజ్ఞ అని మనం గుర్తుపెట్టుకుందాం. ఇది ఆజ్ఞ, ఇది కమాండ్మెంట్. ఇది ఖచ్చితంగా చేయవలసిన పని. ఎంతో బాధ ఉంది హోషేయాకు హృదయములో, ఎంతో శ్రమ, ఎంతో అవమానము, ఎంతో అపహాస్యము, ఎంతో నింద. ఆయనను కూడా ఆయన దేవుని యొక్క వాక్కును తిరస్కరించాల, త్రోసివేయాల, విడిచిపెట్టాల, విడనాడాల. ఆయన చేయటానికి ఇష్టపడ్డ ప్రవక్త యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాము. మన జీవితాల్లో కూడా ఆయన ఇచ్చిన వాక్కును మనం ఖచ్చితంగా నెరవేర్చాలి అన్న దృఢమైన సంకల్పము, విశ్వాసము మన హృదయములో నిలుపుకొని ఉండాలండి. ఒక స్త్రీ వివాహం ఆడమంటూ ఉన్నాడు కదా. ఎవరు ఈ స్త్రీ అని మనం చూసినట్లయితే ఆ స్త్రీ పేరు గోమెరు. గోమెరు అను నామమునకు అర్థము ముగింపు అని అర్థం, అంతము అని అర్థం, ఇంకా ముగిసిపోతూ ఉన్నది అని అర్థము ఈ గోమెరుకు ఉన్నదండి. సమాప్తం అవబోతూ ఉన్నది అని అర్థము. ఇటువంటి అర్థము కలిగిన స్త్రీని ఎవరన్నా వివాహం చేసుకోవటానికి ఇష్టపడతారా? ఏమనుకుంటారు? ఈ వివాహముతో నా జీవితము ముగిసిపోతుందేమో అన్న ఆలోచన మనకు వస్తుంది కదా.
మీ హోషేయ అటువంటి ఆలోచనలు ఏం పెట్టుకోవాలా. ఆమె ముగింపబడబోతూ ఉన్నది. ఆమె జీవితము, ఆమె నామము కూడా ఇశ్రాయేలుల యొక్క పతనమునకు సూచనగా ఉన్నది. ఓ ఇశ్రాయేలు, మీరు ఇంకా ముగిసిపోతూ ఉన్నారు. ఓ ఇశ్రాయేలు, మీరు ఇంకా సమాప్తమవబోతూ ఉన్నారు. ఎందుకని? దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి రాబోతూ ఉన్నది. దేవుని యొక్క కోపము మీ మీద రగలబోతూ ఉన్నది. దేవుని యొక్క తీర్పు మీ మీదకి రాబోతూ ఉన్నది అన్న పాఠమును వారికి నేర్పించటానికై గోమెరు సమాప్తము అని అర్థము కలిగిన స్త్రీని హోషేయ వివాహము చేసుకుంటూ ఉన్నాడు. హోషేయకు నామము అర్థము రక్షకుడు. హోషేయ యొక్క జీవితము ద్వారా ఇచ్చుచూ ఉండిన వాక్కును బట్టి వారు రక్షింపబడబోతూ ఉన్నారు. ఇక్కడ గోమెరు యొక్క జీవితం ద్వారా వారి జీవితము ముగించబడబోతూ ఉన్నది అని మనము చూస్తూ ఉన్నాం. 3వ వచనం నుంచి మనం ముందుకు వెళ్ళిన సమయమున, కాబట్టి అతడు పోయి దెబ్లాయిము కుమార్తె అయిన గోమెరును పెండ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనగా. 3వ వచనంలో దేవుడు 2వ వచనంలో ఆజ్ఞ ఇచ్చాడు కదా. వెంటనే హోషేయ ఏం చేశాడంట? వెంటనే వెళ్ళి ఆయన ఆజ్ఞ ప్రకారముగా వివాహము చేసుకున్నాడు. ఆలోచించలా, సలహాలు తీసుకోవాలా, నేను చేయనని పారిపోలా. వెంటనే దేవుని యొక్క ఆజ్ఞను ఆయన చిరసా పాటించాడు. 3వ వచనంలో ఆమె నామాన్ని మనం చూస్తూ ఉన్నాం, గోమెరు అనేసి. 4వ వచనములో నుండి 5వ వచనం వరకు మనము చూసినట్లయితే 2వ అంశం మనకు కనిపిస్తూ ఉన్నది. వారు ఇద్దరు వివాహము చేసుకున్న తదుపరి ఆ హోషేయ, గోమెరు, దేవుడు వారికి 3 సంతానాన్ని ఇస్తూ ఉన్నాడండి. మొట్టమొదటిగా ఒక మగబిడ్డను దేవుడు ఇచ్చాడు. రెండవదిగా ఒక ఆడబిడ్డను దేవుడు ఇచ్చాడు, కుమార్తెను. మూడవదిగా మరొకసారి ఒక కుమారుణ్ణి దేవుడు ఇరువురికి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. 4వ వచనము 5వ వచనములో ఆ బిడ్డ పేరు మనము కనిపిస్తూ ఉన్నది. ఆ బిడ్డ పేరు ఏంటంట? యజ్రయేలు. ఆ బిడ్డ యజ్రయేలు అని దేవుడు నామకరణ చేయిస్తూ ఉన్నాడు. యజ్రయేలు అను పేరుకు అర్థము శిక్షింతును అని అర్థం. ఏమిటంట? నేను శిక్షిస్తాను అని అర్థం వస్తూ ఉన్న పేరు. యజ్రయేలు అను నామముకు అర్థము దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి రాబోతూ ఉన్నది అని అర్థం. మన కుటుంబాల్లో కూడా పిల్లలకు పేర్లు పెడుతూ ఉంటాం కదా. మన బిడ్డల్లో కూడా మంచి పేర్లు కావాలని కోరుకుంటూ ఉంటాం. మరి కొంతమంది అయితే ఈ అక్షరంతో పేరు ఆరంభమైతే ఈ బిడ్డ ఉన్నతంగా జీవిస్తాడు అని ఆశతో పేరు నామకరణ చేస్తూ ఉంటాడు. మరి కొంతమంది అక్షరాలు కాదు గాని పేరుకు మంచి అర్థం ఉంటే ఈ బిడ్డ ప్రయోజకుడు అవుతాడు అనేసి మంచి అర్థములు చూసుకుంటూ పేర్లు పెడుతూ ఉంటాం. కానీ వారి జీవితం అర్థవంతంగా జీవించడానికి అవకాశం ఉండదండి. ఎప్పుడైతే దేవుని యొక్క సహాయత లేకుండా మనము ఎన్ని అక్షరాలతో మనము పేరు ఆరంభించినను, ఆ అక్షరములో ఆ పదములో ఎంత బలమును మనము చూసుకున్నాను, ఆ జీవితములో ఆ పేరుకు కలిగిన అర్థవంతమైన జీవితం మనం జీవించాలి అంటే మన జీవితాల్లో, మన బిడ్డల యొక్క జీవితాల్లో దేవుని యొక్క సహాయత ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ కూడా హోషేయకు పుట్టిన కుమారుడి పేరు యజ్రయేలు అని పేరు పెడుతూ ఉన్నారు. ఎవరైనా ఇటువంటి పేరు పెడతారా? ఏమిటంట? నేను నిన్ను శిక్షింతును అని పేరు అర్థం. ఈ అర్థవంతమైన పేరా ఏమైనా? నేను శిక్షిస్తాను అనే పేరు ఎంతో బాధనిస్తుంది కదా. అయినను కూడా దేవుడు ఆయనకు వాక్కునిస్తూ ఉన్నాడయ్యా. దేవుని యొక్క వాక్కును బట్టి అటువంటి అర్థం వచ్చిన పేరు హోషేయ తన బిడ్డకు పెట్టాడు. ఈ 4వ వచనం మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. యెహోవా అతనితో ఇలాగు సెలవిచ్చెను, ఇతనికి యజ్రయేలని పేరు పెట్టుము. యజ్రయేలులో యెహూ ఇంటివారు కలగ చేసుకొనిన రక్త దోషమును బట్టి
ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును. ఇశ్రాయేలీయులు వారు రాజ్యం ఉండకుండా తీసివేతును. ఏమిటంట? శిక్షింతును, తీసివేతును. 2 పదాలు మనం గుర్తుపెట్టుకుందాం. అంతకన్నా మునుపు 3వ లైన్లో మనము చూస్తే యేహూ ఇంటి వారిని మనము చూస్తూ ఉన్నాం. యేహూ జీవితము, యజ్రయేలు జీవితము వారికి పరిచయం చేయిస్తూ ఉన్నాడు. వారికి కొత్తగా పరిచయం కాదు ఈ 2 పేర్లు. యేహూ ఒక రాజు. ఆయన యొక్క జీవితాన్ని 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 10వ అధ్యాయము మనము చూసినట్లయితే అక్కడ చాలా స్పష్టముగా ఆయన యొక్క క్రియలను గురించి మనకు చాలా తేటగా వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఇంకొకటి యజ్రయేలు అను నామము ఇక్కడ వ్యక్తికి పెడుతూ ఉన్నాడు. కానీ అదే 2 అధ్యాయాల్లో 2వ రాజులు 9-10 అధ్యాయాలలో మనము చూస్తే అక్కడ ఒక ప్రదేశము పేరు యజ్రయేలు అని మనము గుర్తుపెట్టుకుందాం. 9వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయములో మనం మొదటి 22 వచనాల్లో ఆ దేవుడు ఆ యేహూను రాజుగా అభిషేకిస్తూ ఉన్నాడు. 24వ వచనం నుంచి 35వ వచనం వరకు మనం ఆలోచిస్తే అహజ్యాను, యెరోబామును యేహూ సంహరిస్తూ ఉన్నాడు. 36వ వచనం నుంచి 37వ వచనం వరకు మనం చూసినట్లయితే యెజబేలు మాంసమును కుక్కలు తినివేయుటను మనము చూస్తాం. ఇదే 10వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము మొదటి 17 వచనాలు మనం ఆలోచిస్తే ఆహాబుకు పుట్టిన 70 మంది కుమారులను యేహూ సంహరిస్తూ ఉన్నాడు. ముందుకు వెళ్తూ 18 నుంచి 28వ వచనం వరకు బయలును నమస్కరించిన అనేక మంది ప్రజలను యేహూ సంహరిస్తూ ఉన్నాడు. 29 నుంచి 36 వచనాలు 10వ అధ్యాయం మనం ఆలోచించినట్లయితే యెరోబాము పాపము నుండి తొలగిపోకుండా ఇంకనూ పాపము చేయుచు ఉన్న విధానం మనకు కనిపిస్తూ ఉన్నది. అక్కడ యెరోబాము యొక్క జీవితం, యెరోబాము రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన కూడా ప్రజల యొక్క పక్షమున నిలబడకుండా ప్రజలతో కలిసిపోయి పాపము చేయుచు ఉన్న విధానం మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ 2 అధ్యాయాల్లో మనము ధ్యానం చేస్తే ఈ 2 అధ్యాయాలను మనకి చూపించుచు ఇక్కడ 4వ వచనముతో పోల్చి చూపుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ 2 అధ్యాయాలు చాలా క్లుప్తంగా అవుట్లైన్ మాత్రమే నేను మీకు ఇచ్చాను కదా. అక్కడ ఎంతమందిని యేహూ సంహరిస్తూ ఉన్నాడు? తన చేయి మొత్తము రక్తముతో తడవబడ్డ విధానం మనం చూస్తూ ఉన్నాము కదా. ఇక్కడ కూడా ఆయనను దేవుడు యేహూను రాజుగా ఎన్నుకొనినను దేవుడు ఆయన జీవితం ద్వారా అనేకమైన గొప్ప బలమైన యుద్ధాలు, కార్యాలు, క్రియలు, విజయాలు అందించినను దేవుణ్ణి వెంబడించకుండా దేవుని నుంచి వైదొలిగిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందునిమిత్తమే యజ్రయేలులో యేహూ ఇంటి వారు కలగజేసుకొని రక్త దోషమును బట్టి ఇక ఇశ్రాయేలీయుల వారికి రాజ్యము ఉండకుండా తీసివేతును అంటూ ఉన్నాడు. వారు చేసిన అపవిత్రత క్రియలను బట్టి, వారు చేసిన దుర్నీతి క్రియలను బట్టి వారి రాజ్యము ఉత్తర దేశము ఉన్న 10 గోత్రముల వారు, ఇశ్రాయేలు ప్రాంతము, ఎఫ్రాయిము ప్రాంతము, ఈ ప్రాంతమునంతటిని నేను తుడిచి వేస్తానయ్యా. ఈ భూమి మీద ఉండకుండా వారిని తీసివేస్తానయ్యా. ప్రస్తుతం ఉండిన జనరేషన్స్ వారందరిని నేను తుడిచి వేయబోతూ ఉన్నాను. నేను వారిని శిక్షకు గురి చేయబోతూ ఉన్నాను అని హోషేయ ద్వారా దేవుడు తన ప్రజలకు ఇచ్చుచున్న వాక్కును మనము చూస్తూ ఉన్నాం. ముందుకు వెళ్ళిన సమయమున మనము 6-7 వచనాలలో మనము ఒక రెండవదిగా కుమార్తెను దేవుడు వీరికి అందిస్తూ ఉన్నాడండి. ఆ కుమార్తె పేరు మనము 6వ వచనంలో మనము చూడటానికి అవకాశం ఉన్నది. ఆ కుమార్తె పేరు రుహామా అను నామము హోషేయ ఆ బిడ్డకు నామకరణ చేశాడు. రుహామా అను నామకు అర్థము కూడా 6వ వచనంలో మనం చూస్తాము. ఏమిటి ఆ అర్థము? జాలి నొందనిది. నేను ఇక జాలి పడను అంటున్నాడు. ఇశ్రాయేలు పట్ల నేను జాలి పడను. పైన యజ్రయేలు అను నామముకు నేను శిక్షిస్తాను అన్నాడు. ఇక్కడ రెండవదిగా కుమార్తెను ప్రభు హోషేయకు ఇచ్చి
ఆమెకు లో రుహామా అను నామమునిస్తున్నాడు. దానికి అర్థము, నేను నీ మీద జాలి పడనయ్యా, నేను నీ మీద ఇక కరుణ చూపించను, నేను నీ మీద ఇక కృప చూపించను ఇశ్రాయేలు, నిన్ను నేను శిక్షించబోతూ ఉన్నాను అన్నదే వారి యొక్క దేవుని యొక్క వాక్కుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 7వ వచనములో కూడా మనము ఆలోచించినట్లయితే ఇశ్రాయేలీయులు దేవుడి యొక్క హెచ్చరికలను కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వచనమునకు 6వ వచనమునకు సాదృశ్యకరముగా ఒక సహాయకరముగా ఉండటానికై మనము యెషయా గ్రంథములో ఉండిన 27వ అధ్యాయం 11వ వచనం మనము చూద్దామా? ఏమంటూ ఉన్నాడు? 27వ అధ్యాయం 11వ వచనం, దాని కొమ్ములు ఎండినవై విరిచి వేయబడును, స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు, వారి బుద్ధి గల జనులు కారు, వారిని సృజించినవాడు వారి యందు జాలిపడడు, వారిని పుట్టించినవాడు వారికి దయచూపడు. ఏంటంట? జాలిపడనయ్యా ఇశ్రాయేలు, నేను మీ మీద దయచూపనయ్యా, నేను నిన్ను విసర్జించబోతూ ఉన్నానయ్యా, నీ కొమ్మును విరిచివేయబోతూ ఉన్నానయ్యా, నేను నిన్ను తగలబెట్టబోతూ ఉన్నానయ్యా, బుద్ధి గల జనులు కారయ్య మీరు, నిన్ను సృజించినందుకు నేను ఎంతో బాధపడుతూ ఉన్నాను. ఓ ఇశ్రాయేలు, ఓ ఉత్తర దేశపు జనమా, మీ యొక్క ప్రవర్తనను బట్టి నేను మిమ్మలను విడనాడబోతూ ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడంటే. అయితే 7వ వచనము మనము చూసిన సమయమున ఇశ్రాయేలుతో ఇటువంటి ఆలోచన, ఇటువంటి తలంపు దేవునికి ఉన్నది కదా. యూదా గురించి దేవుడు ఏమని ఆలోచిస్తూ ఉన్నాడు అన్నది 7వ వచనంలో మనం చూడటానికి అవకాశం ఉన్నది. యూదా ప్రజలను గురించి దేవుడు మంచి మనస్సు కలిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. యూదా ప్రజలు దేవుని యొక్క స్వరము వినిన వారుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉండిన 2 గోత్రముల వారు 7వ వచనము, అయితే యూదా వారి ఎడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులు అను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారికి రక్షణ ఉన్నది. నేను రక్షించును, నేను రక్షిస్తాను వారిని. ఇశ్రాయేలుకైతే శిక్ష విధి ఉన్నది, తీర్పు ఉన్నది, కానీ యూదా వారికి నేను రక్షిస్తానయ్యా. ఎందుకని? నేను వారి మీద జాలి పడుతూ ఉన్నాను. వారు నా మాట విన్నారు, నా స్వరము విన్నారు, నా ఆజ్ఞను వారు పాటించారు, నా కట్టడలను వారు చిరసా పాటించారు. కాబట్టి వారికి నేను తోడుగా ఉంటాను. వారు కలిగిన విల్లును బట్టి, ఖడ్గము బట్టి, యుద్ధమును బట్టి, రౌతులను బట్టి, గుర్రములను బట్టి వారికి విజయము, రక్షణ రాదు. కానీ నా ద్వారా, దేవుడని యెహోవా ద్వారా వారు రక్షింపబడతారు. వారికి రక్షణ ఉన్నది. నేను వారిని చూసి నేను జాలి పడుతూ ఉన్నాను. వారి మీద కనికరమును చూపిస్తాను, వారి మీద కృప చూపిస్తాను, నేను వారిని రక్షిస్తాను అని మాటిస్తూ ఉన్నాను. మన జీవితాల్లో కూడా మనము ప్రభువుని వెంబడించినట్లయితే, ఆయనను ఆరాధించినట్లయితే, ఆ ప్రభువును నమ్మకంగా మనము సేవించినట్లయితే ప్రభువులోనే మనకు రక్షణ, విజయము ఉన్నది అని మనము గుర్తుపెట్టుకోవాలి. 8వ వచనము, అదే విధముగా 9వ వచనము 3వ భాగముగా మనము ఆలోచించిన సమయమున అక్కడ 8వ వచనములో ఒక మంచి మాటను మనము చూడటానికి అవకాశం ఉన్నది. 8వ వచనము 9వ వచనములో 3వ భాగములో అక్కడ హోషేయకు 3వ కుమారుడుగా జన్మిస్తూ ఉన్నాడు. 3వ బిడ్డ కుమారుడిగా జన్మిస్తూ ఉన్నాడు. ఆ బిడ్డకు లో అమ్మి అను పేరు దేవుడు ఇస్తూ ఉన్నాడు. లో అమ్మి అను నామమునకు అర్థం ఏమిటయ్యా అని మనం ఆలోచిస్తే, నా జనులు కాదు అని అంటూ ఉన్నాడు. వీరు నా జనులు కాదు. మొట్టమొదటిగా నేను వారిని శిక్షిస్తాను అని యజ్రెయేలు నామమును బట్టి అన్నాడు. రెండవదిగా లో రుహామా, నేను వీరిని జాలి చూపను, వీరి మీద కృప చూపను అంటూ ఉన్నాడు. మూడవదిగా లో అమ్మి, వీరు నా జనాంగము కానే కాదయ్యా. ఎప్పుడు ఎన్నుకున్నాడంటే వీళ్ళని ప్రజలుగా, తన జనాంగముగా, తన సొత్తైన ప్రజగా ఎప్పుడు ఎన్నుకున్నాడు? అబ్రహాం ఆది కాండం దగ్గర ఎన్నుకున్నాడు దేవుడు. ఇక్కడ వచ్చేపాటికి ఆయన వారిని ఎన్నుకొని
అనేకమైన పరిస్థితుల్లో తోడుగా ఉన్నాడు. వారికి ఆహారం ఇచ్చాడు, వారి దప్పికను తీర్చాడు, యుద్ధముల్లో నుంచి వారిని తప్పించాడు, యుద్ధముల్లో వారి పక్షము నుండి దేవుడు యుద్ధము చేశాడు, వారి జీవితాల్లో విజయాన్ని ఇచ్చాడు, వారికి వాగ్దాన భూమిని ఇచ్చాడు, వారికి కావలసిన ఆలయము మందిరము అన్నీ ఇచ్చాడు. అయినను కూడా వారు విసర్జించుటను బట్టి ఈ దినమున దేవుడు వారితో అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలుతో ఏమంటూ ఉన్నాడు? వీరు నా జనులు కానే కాదయ్యా. ఎంత దౌర్భాగ్యమైన స్థితి, ఎంత భ్రష్టత్వములోనికి ప్రజలు దిగిపోయారండి. వారి నామం ఇశ్రాయేలు అను నామం ఉన్నది. అయినను కూడా వారు దేవుని దగ్గర నుంచి ఎటువంటి మాట పొందుకున్నారంటే, నా జనము కాదు, నా ప్రజలు వీరు కాదు అంటూ ఉన్నాడు. ఈ దినమున కూడా ఒకవేళ ఆ ప్రభు, ఆ దేవుడు మనలను కూడా, నీవు నా ప్రజ కాదు, నువ్వు నా బిడ్డవు కాదు, నువ్వు నా సొత్తు కాదు, నువ్వు నా ప్రజవు కాదు అని మనల్ని అంటే మన జీవితం ఎక్కడ ఉంటది? మన భవిష్యత్తు ఎక్కడ ఉంటది? మన కుటుంబం ఏ పరిస్థితుల్లో ఉంటది? మనం ఆలోచించాలి. దేవుణ్ణి మనం విసర్జించేవారిగా కాకుండా దేవుని దగ్గర నుంచి కృప, కనికరమును, దయను, దాక్షణ్యతను మనం పొందుకునే వారిగా ఉండాలి. కానీ ఆయన దగ్గర నుంచి తీర్పుకు, శిక్షను మనము కోరుకునే వారిగా ఎప్పుడు మన క్రియలు ఉండకూడదు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 8-9 వచనాలలో దేవుడు వారికి ఒక కుమార్తెను అనుగ్రహించి ఆ బిడ్డకు ఏమని పేరు పెడుతూ ఉన్నాడు? లోఅమ్మి అని పేరు పెడుతూ ఉన్నాడు. ముందుకు వెళ్తూ 10వ వచనము, 11వ వచనం మనము ధ్యానం చేసినట్లయితే, దేవుడు ఈ 2 వచనములలో ద్వారా దేవుడు మరలా వారిని పునరుద్ధీకరించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. వారిని మరలా సమకూర్చటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎప్పటి వరకు వారిని ప్రస్తుతము వారు జీవించిన కాలములో ఉండిన ప్రజలు వారి యొక్క పితరుల యొక్క జీవితమును ఆయన పరిగణలోనికి తీసుకొని దేవుడు తన శిక్షను, ఉగ్రతను వారి మీదకి, ఇశ్రాయేలు మీదకి తీసుకొస్తూ ఉన్నాడు. ఈ 10వ వచనం, 11వ వచనం గురించి మనం ధ్యానం చేస్తే, దేవుడు వారి భవిష్యత్తు గురించి, భవిష్యత్తులో జరగబోయే విషయాలను గురించి దేవుడు వారితో మాట్లాడుతూ హోషేయ ద్వారా తన వాక్కుని ఇస్తూ ఉన్నాడు. 10వ వచనములో మనం చూద్దాము. ఇశ్రాయేలుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవము కలిగిన దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. ఏమంటూ ఉన్నాడు? ఒక ప్రజను గుర్తు చేస్తూ ఉన్నాడు. వారు విస్తారముగా, వారు ఇసుక రేణువులు, సముద్ర తీరంలో ఇసుక రేణువుల వరే, ఆకాశంలో నక్షత్రముల వరే ఎప్పటి వరకు వారు విస్తరించి ఉన్నారు. అబ్రహాము వాగ్దానం, నిబంధన, అబ్రహాముతో చేసుకున్న నిబంధన. అలాగనే వారు విస్తరింపబడి ఉన్నారు. వారు భూమిని నిండించుచూ ఉన్నారు. వారు స్థలమును స్వాధీనపరుచుకొని ఉన్నారు. అక్కడ స్థలము కూడా అన్నాడు కదా, 10వ వచనము. ఏ స్థలమందు, పైన చూస్తే విస్తారముగా వారు భూమిని నింపి ఉన్నారు. ఏ స్థలమందు? దేవుడిచ్చిన వాగ్దాన భూమి, కానాను భూమి, ఇశ్రాయేలు దేశము, వారిలో వారికి స్థిరమైన నివాసము దేవుడిచ్చి ఉన్నాడు. ఈ స్థలమున మీరేం పొందుకుని ఉన్నారు? మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురు. దేవుని ప్రవక్త ద్వారా దేవుడిచ్చిన వాక్కు. మీరు విస్తరింపబడి ఉన్నారు. మీరు ఒక స్థలమును స్వాధీనపరుచుకొని ఉన్నారు. కాకపోతే ఇప్పుడు మీరు ఏమని వాక్కు పొందుకున్నారు? దేవుని వాక్కు, మీరు నా జనులు కారు అని దేవుని యొక్క వాక్కు పొందుకొని ఉన్నారు. కానీ భవిష్యత్తు తరములలో, రాబోతూ ఉండిన కొన్ని సంవత్సరముల తదుపరి మీరు ఈ స్థలమందే మీరు నా జనులు, దేవుని జనులు అని పిలువబడుదురు అంటూ ఉన్నాడు. ఈ 10వ వచనంలో చాలా లోతైన సత్యాలు ఉన్నాయి. మీరు తదుపరి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. 10వ వచనం 2వ భాగం. మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవము కలిగిన దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. ఇప్పుడైతే మీరు
నా ప్రజలు కారు అని మీరు వింటున్నారు. ఇది జరగబోతూ ఉన్నది. కానీ రాబోతూ ఉండిన దినములు రాబోతూ ఉన్నాయి. ఆ దినములలో మీరు ఖచ్చితంగా చెప్పగలరు ఏమని? మేము దేవుని జీవము కలిగిన దేవుని జనాంగము, దేవుని ప్రజలము అని మీరు నిబ్బరముగా ధైర్యముగా చెప్పుకునే దినము రాబోతూ ఉన్నది అంటూ ఉన్నాడు. ఏ విధంగా వస్తుందయ్యా? ఏ విధంగా రాబోతూ ఉన్నది? ఏ విధముగా మరలా మా జీవితము దేవునికి ఇంపుగా మారబోతూ ఉన్నది? ఏ విధముగా మేము దేవుని యొక్క కృపా వాత్సల్యత పొందుకోబోతూ ఉన్నాము? ఏ విధముగా దేవుడు మమ్మల్ని అంగీకరిస్తాడు? ఎవరి ద్వారా ఈ రక్షణ రాబోతూ ఉన్నది? మాకు ఎవరి ద్వారా ఈ పాప క్షమాపణ రాబోతూ ఉన్నది? ఏ విధముగా మా జనరేషన్స్ ఆ ఉగ్రత నుండి తప్పించుకోబోతూ ఉన్నాము అన్న ఈ ప్రశ్నకు 11వ వచనంలో జవాబును దేవుడిస్తూ ఉన్నాడు. ఏమన్నాడు 11వ వచనంలో? యోదా వారును ఇశ్రాయేలు వారును ఏకముగా కూడుకొని. ఇప్పటి వరకైతే విభజించి మాట్లాడాడు దేవుడు. యోదా మీద నా జాలి చూపిస్తా అన్నాడు, ఇశ్రాయేలు మీద నా తీర్పునిస్తా అన్నాడు. ఇశ్రాయేలుని పూర్తిగా నేను తుడిచివేస్తానన్నాడు. భూమి మీద నుంచి, ఆ వాగ్దాన భూమిలో నుంచి వారిని దూరపరుస్తానన్నాడు. ఇశ్రాయేలుకు దేవుడి యొక్క కృప ఉన్నదన్నాడు. ఈ 11వ వచనంలోనికి వచ్చేసరికి ఆ యోదాను ఇశ్రాయేలును జతపరుస్తూ ఉన్నాడు. ఈ 12 గోత్రములను ఐక్యత మనము చూస్తూ ఉన్నాం. ఎవరి ద్వారా? ఒక ప్రధానుని ద్వారా. ఎవరి ద్వారా? ఏకముగా కూడుకొని తమ పైన నొకనినే ప్రధానుని నియమించుకొని. 11వ వచనం. ఒక ప్రధానుడు రాబోతూ ఉన్నాడు, ఒక రక్షకుడు రాబోతూ ఉన్నాడు. మరలా వారి ఆత్మీయమైన పునరుద్ధరణ మనము చూడబోతూ ఉన్నాం. దానికి కావలసిన హామీ దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఎవరి ద్వారా వారికి రక్షణ రాబోతూ ఉన్నది? ఆయనే యేసు క్రీస్తు ప్రభువు, రాబోతూ ఉండిన మెస్సయ్య, రాబోతూ ఉండిన రారాజు, రాబోతూ ఉండిన రక్షకుడు. ఆయన ద్వారా అందరూ ఐక్యపరచబడబోతూ ఉన్నారు. ఏ స్థలములో? ఈ వాగ్దాన భూమిలోనే. అదే స్థలములో రక్షణ వారికి రాబోతూ ఉన్నది. ఆ మెస్సయ్య ద్వారా, ఆయన వాక్కు ద్వారా మీరు రక్షింపబడబోతూ ఉన్నారు. అదే కదా మనం చూస్తూ ఉన్నాము. ప్రధాను నియమించుకొని తామున్న దేశములో నుండి బయలుదేరుదురు. ఆ యజ్రయేలు దినమున మహాప్రభావము కలిగిన దినముగా నుండును. కదా, ఈ స్థలము మహాప్రభావముతో నింపబడబోతూ ఉన్నది. దేవుని యొక్క శబ్దముతో నింపబడబోతూ ఉన్నది. దేవుని యొక్క వర్తమానముతో నింపబడబోతూ ఉన్నది. దీనినే నూతన సంఘం, నూతన నిబంధనలో సంఘము అంటూ ఉన్నాడు. సంఘములో ఇశ్రాయేలు ఏమిటి? యోదావారి ఏమిటి? అవిశ్వాసులు, అన్యజనులు, దూరస్తులు, పాపముతో నింపబడిన వారు అందరినీ దేవుడు సంఘములో సమకూరుస్తూ ఉన్నాడు. క్రీస్తేసు రక్తము ద్వారా వీరందరినీ ప్రభు శుద్ధీకరిస్తూ ఉన్నాడు. వీరి మీద దేవుడు మరలా జాలి చూపించబోతూ ఉన్నాడు. దేవుడు వీరిని నా జనులు, జీవము కలిగిన ప్రజలు, జీవము కలిగిన దేవుని ప్రజలు, జనాంగము అని వారందరినీ ఏకముగా ఐక్యతతో దేవుడు వారిని చూచుచూ ఉన్నాడు. ఒకప్పుడు వారు దూరం అయిపోయిన వారు, వ్యభిచరించిన వారు, దేవునికి విసర్జించిన వారు, విగ్రహారాధనతో, వారి యొక్క భ్రష్టత్వముతో దేవుని యొక్క క్రియలను మర్చిపోయి దూరం అయిపోయిన వారు దేవుని యొక్క ఉగ్రత శిక్షకు పాత్రులయ్యారు. కానీ క్రీస్తు ద్వారా, తండ్రి యొక్క ప్రియ కుమారుని ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా, ఆయన ఇచ్చిన పాప క్షమాపణ ద్వారా, ఆయన ప్రకటించిన సువార్త ద్వారా, ఆయన ఇచ్చిన వాక్కును బట్టి ఈ దినమును ఎవరైతే విశ్వసిస్తారో వారందరినీ దేవుడు సంఘములో జోడిస్తూ ఉన్నాడు. ఆత్మీయముగా వారిని దత్తత్వము తీసుకుంటూ ఉన్నాడు. వారి యొక్క జీవితాల్లో దేవుడు దైవ కుమారునిగా, పుత్రులుగా, కుమార్తెలుగా మనందరినీ ఆ ప్రభు స్వీకరిస్తూ ఉన్నాడండి. ఇశ్రాయేలీయులు 10 గోత్రముల వారి కన్నా ఈ దినమున మనము దూరస్తులైన జనాంగం, మనలో ఏ మంచితనము లేని జనాంగం, ఎన్నుకోబడ్డ జనాంగము కాదు, పిలువబడ్డ జనాంగము కాదు, దూరస్తులు, అన్య జనాంగమైన మనలను కనీసం ఆయన ఆలయం వైపు తేరి చూడటానికి కూడా యోగ్యత అర్హత లేని జనాంగమును ఈ దినమున ఆయన సంఘములో జోడించి తన వాగ్దాన పుత్రులుగా మనల్ని చేసుకుంటున్నాడు. తన నిబంధన జనాంగముగా మనల్ని చేసుకుంటూ ఉన్నాడు. తన సొత్తైన ప్రజగా మనల్ని ఎన్నుకుంటూ ఉన్నాడు.
ఇదంతా ఇంతటి ధన్యత, ఇంతటి గొప్ప భాగ్యం ఏ విధంగా వచ్చిందయ్యా అని మనం ఆలోచిస్తే ఇదంతా యేసుక్రీస్తు యొక్క కృపా, కనికరము, వాత్సల్యత బట్టియే అని మనము ధైర్యంగా చెప్పగలం. హోషేయ యొక్క జీవితం ద్వారా దేవుడు తన ప్రజలకు ఒక పాఠం నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన పేరుకు అర్థము రక్షకుడు, గోమెరు పేరుకు అర్థము ముగింపు, ముగిసిపోతూ ఉన్నది, సమాప్తమైపోతూ ఉన్నది అని. యజ్రయేలుకు పేరుకు అర్థము నేను శిక్షిస్తానయా నిన్ను అంటూ ఉన్నాడు. లోఅమ్మి పేరుకు అర్థం మనము చూసిన సమయమున నేను జాలి చూపనయ్యా, మిమ్మలను దయచూపనయ్యా అంటూ ఉన్నాడు. చివరిగా మనము చూస్తూ ఉన్నాము లోరుహామ అని పేరుకు అర్థము, లోరుహామ అని పేరుకు అర్థము నేను నీ మీద జాలి చూపనయ్యా, దయచూపనయ్యా అంటూ ఉన్నాడు. చివరిగా లోఅమ్మి అను పేరుకు అర్థం నా జనులు కారు, మిమ్మల్ని నేను విసర్జిస్తున్నాను అన్నాడు. చివరికి ప్రభు, యేసుక్రీస్తు ప్రభు పేరుకు అర్థము రక్షకుడు. ఆ ప్రభువు ద్వారా మనందరము రక్షింపబడి ఉన్నాము. ఆయన రక్తము ద్వారా మనందరను సార్వత్రిక సంఘములో ప్రభువు చేర్చి ఉన్నాడు. మనందరిని ప్రియమైన బిడ్డలుగా, ప్రియమైన కుమారులుగా, కుమార్తెలుగా, తన రాజ్యములో వారసులుగా మనల్ని ఆయన ముద్రించుకొని ఉన్నాడు. మన జీవితాన్ని ఆయన సన్నిధిలో చేర్చుకుంటాడు. మన ఆత్మను శాశ్వతమైన జీవంలోనికి తీసుకెళ్లి నిత్యము ఆయన మహిమలో ఉంచుకుంటాడని వాగ్దానం ఇచ్చాడు. అందుని బట్టి ఈ దినమున మనము ధన్యులమయ్యామండి. కాబట్టి హోషేయ గ్రంథం ద్వారా అనేకమైన సత్యాలను ప్రభు తన ప్రజలకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ వాక్కును మనం పొందుకొని ఆయన వాక్కు నడిపింపు ద్వారా మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకుందాం. మీరందరూ కూడా ప్రభు యొక్క మార్గములో స్థిరులుగా ఉండాలి అని నేను నిత్యము ప్రార్థిస్తాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహిమ గల రాజా, మీ పవిత్రమైన గణనామమును కీర్తిస్తూ ఉన్నాను. మీరెంతో శ్రేష్టమైన దేవుడవయ్యా. మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కాదు, కానీ మీ ప్రేమ చేత మమ్మల్ని దర్శించే దేవుడవు నీవు ఒక్కడవే. అనేకమైన పరిస్థితుల్లో మీరు మాకు తోడుగా ఉండి సరిచేసి సరిదిద్ది మమ్మలను స్థిరపరచుకున్న దేవుడవు నీవు ఒక్కడవే. అందును బట్టి మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యం వించుబడిన ప్రతి ఒక్కరికి మీ తోడు నీడగా ఉండండి ప్రభువా. మీరే వారికి సహాయకర్తగా ఉండండి. వారు ఉండిన పరిస్థితుల్లో మీరు వారిని బలపరచండి, స్థిరపరచండి. మీరే వారిని దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ క్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము పరశుద్ధపు తండ్రి. ఆమేన్. ఆమేన్.